ఆమె దేవుళ్ళు, భూతాలు లేవని నిరూపించాలనుకుంది. అందుకే కెమెరాతో ఒక శవం పక్కన పడుకుని శవపెట్టెలోకి ఉండాలనుకుంది. వారి ఊరిలో ఒక స్థానిక కథనముంది. పాపం చేసిన వారిని దేవుళ్ళు సమాధిలో శిక్షిస్తారని. లిసా పక్కన పడుకున్న శవం జీవితంలో చాలా చెడు పనులు చేసిన వ్యక్తిది. ఆమె దేవుళ్ళు లేరని ప్రపంచానికి చూపించాలని కోరింది. తదుపరి రోజు ఉదయం జాక్ శవపెట్టెను తెరిచి చూశాడు. లిసా సురక్షితంగా ఉంది. సంతోషంతో లీసా న్యూస్ ఛానల్కి వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చింది. శవపెట్టెలో రికార్డు చేసిన వీడియోను చూపించాలని కోరింది. కాని మొత్తం వీడియో స్టాటిక్గా మారిపోయిందని కనుగొంది. ఆమె సోదరుడు జాక్ చేసినట్టుగా భావించి ఆమె అతన్ని అడిగింది. జాక్ టేప్ను మార్చేశానని ఒప్పుకున్నాడు. తన సోదరి దేవుళ్ల ఉనికి గురించి పిచ్చి పనులు చేస్తోంది అని కోపంతో, ముఖ్యంగా గతం మరిచిపోవాలని వివరించాడు. సంవత్సరాల క్రితం జీవితంలో భయంకరమైన పనులు చేసిన ఒక మనిషి మరణానంతర దైవ శిక్ష భయంతో దేవుళ్ల నుండి క్షమాపణ పొందాలని ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. లిసా తల్లిదండ్రులు దయతో అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. కాని అతను స్వయంగా పేలుడు చేసుకుని వారిని చంపేశాడు. అప్పటినుండి లిసా దేవుళ్లను విశ్వసిస్తున్న వారిని ద్వేషించింది. అందుకే ఆమె దేవుళ్ళు లేరని నిరూపించాలని కోరింది. లిసా ఒక వృద్ధాశ్రమంలో కేర్గివర్గా పనిచేస్తుంది. మరియు శవపెట్టెలోని శవం ఆమె చూసుకున్న వారిలో ఒకరిది. పెద్ద మనిషికి క్యాన్సర్ వచ్చింది. అతని పిల్లలు అతన్ని వృద్ధాశ్రమంలో వదిలేశారు. మరియు ధనవంతుడైన మనిషి జీవితం మీద ఆశ లేకపోవడంతో అక్కడే తన జీవితాన్ని ముగించుకున్నాడు. లిసా అతని శవపెట్టెలోకి ప్రవేశించే అవకాశాన్ని పొందింది. అయితే ఆ రాత్రి ఆమె పెద్ద మనిషి స్వరాన్ని వినింది. ఒక్కసారిగా ఒక నీడ కనిపించి ఆమెను భయపెట్టింది. ఆమె కళ్ళు రుద్దుకుంది మరియు నీడ మళ్లీ అదృశ్యమైంది.